रामचंद्र भगवान की। राम 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 सीता, राम 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 सीता, राम 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 सीता। ఇవాళ ఉగాది పండుగ. శ్రీరామనవమికి ఇంకా 9 రోజుల సమయం ఉంది. కానీ చూస్తున్నారుగా తెలంగాణలో పార్టీల రామనామ జపం ఏ స్థాయిలో ఉందో. బీజేపీ నుంచి సహజంగానే వినిపిస్తున్న రామ నినాదం ఇక ఇప్పుడు రాముడి అందరివాడు అంటూ ప్రత్యర్థులు కూడా రామనామ జపం చేస్తున్నారు. ఉగాది వేళ సంగారెడ్డిలో శ్రీరామ భజన చేస్తున్న జగ్గారెడ్డిని మనం చూస్తున్నాం. వందలాది మంది సమక్షంలో జగ్గారెడ్డి భజన పాటలు పాడుతున్నారు. ఇటీవలే హనుమాన్ చాలీసా కూడా పఠించారు హరీష్ రావు. హనుమాన్ చాలీసా, శ్రీరాముడు అందరివాడు, మేము హనుమాన్ చాలీసా చదువుతాము, హనుమాన్ చాలీసా చదువుకున్న బయట కూడా వెళ్ళము అంటూ హరీష్ రావు మాట్లాడిన మాటలు విన్నాము. ఇలా అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇప్పుడు రామనామ జపం చేస్తున్నారు. రామ 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 సీతా, రామ 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 సీతా. వింటున్నారుగా తన్మయత్వంతో తనివి తీరా జగ్గారెడ్డి పలుకుతున్న రామనామం. ఉగాది వేళ సంగారెడ్డిలో కనిపించింది ఈ సీన్. రామాయణమా రాజకీయమా? రామాయణంలో రాజకీయమా? రాజకీయంలో రామాయణమా? మొన్నటిదాకా అయోధ్య ఎపిసోడ్ తో అంతా రామమయం. లోక్సభ ఎన్నికల సందట్లో ఇప్పుడు అంతా రాజకీయం. లీడర్లకు ఉన్నట్టుండి భక్తి భావం ఉప్పొంగుతోంది. మొన్నటికి మొన్న ప్రచార పర్వంలో హరీష్ రావు హనుమాన్ చాలీసా పఠించారు. రాముడు హనుమంతుడు టోటల్ గా హిందుత్వ భావన కేవలం బీజేపీదే కాదు, మాది కూడా అంటూ హరీష్ రావు ఆ రోజు చెప్పుకొచ్చారు. जय हनुमंत ज्ञान गुणवंदित जय पंडित त्रिलोक पूजित रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम। जय हनुमंत ज्ञान गुणवंदित जय पंडित त्रिलोक पूजित रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम। మొత్తం హనుమాన్ చాలీసా ఒక 2 నిమిషాలు వినర్గా హరీష్ రావు హనుమాన్ చాలీసా ఆఫ్ కోర్స్ పఠించింది 4 లైన్లే కావచ్చు, బట్ అందులో కూడా తప్పులున్నాయంటూ రఘునందన్ రావు నుంచి కౌంటర్ కూడా వచ్చింది. కానీ అది వేరే మాట. ఇప్పుడు ఉగాది సందర్భంగా జగ్గన్న ఏకంగా భజన ఆలాపనతో భక్తి భావంతో పాటు తనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు.